ఆషాఢం అంటేనే అమ్మవార్ల జాతర. బోనాలు, శివసత్తులు, ఒడిబియ్యాలు, యాటలు, కోళ్ళు ఎన్ని ఎన్ని ఉంటాయో తెలుసా అండి. ఆషాఢం అంటేనే ఈరోజు బల్కంపేట అమ్మవారి గురించి మనం తెలుసుకుందాం. బల్కంపేట అమ్మవారు హైదరాబాద్లో అమీర్పేటలో దిగినామంటే అమీర్పేట నుంచి 2 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. మనం అమీర్పేటలో దిగేసి ఆటో బుక్ చేసుకున్నామంటే సరిపోతుంది. ఓకే అండి, ఇదిగోండి బల్కంపేట అమ్మవారు మీకు కనిపిస్తుందా? అది మెయిన్ డోర్ అండి. ఆ ఎల్లో కలర్ డోర్ ఉంది చూసారా, అది మెయిన్ డోర్ అనమాట. ఆషాఢంలో అమ్మవారిని దర్శించుకుంటే కోరిన కోరికలు తీరుతాయట. అందుకనే ఆషాఢం మాసంలో ప్రతి ఒక్క మహిళ అమ్మవారిని కంపల్సరీ ప్రతి ఒక్క ఫ్యామిలీ దర్శించుకొని తీరాలి. ఆషాఢ మాసంలో మనం దర్శించుకున్నామంటే మన కోరిక తీరిందనుకోండి, మనం అమ్మవారికి ఒడిబియ్యమైనా సమర్పించుకోవచ్చు, లేదంటే పట్టు చీరనైనా సమర్పించుకోవచ్చు, లేదంటే బోనం ఎత్తుకోవచ్చు. ఇవన్నీ ఉంటాయి. ఇదిగోండి అమ్మవారి నిజస్వరూపం ఇలా ఉంటుంది. అమ్మవారి నిజస్వరూపం అంట అలా బావిలో వెలిసింటుందండి అమ్మవారు. వర్షాకాలం వచ్చినప్పుడు బావిలోంచి వాటర్ అనేది పైకి వస్తాయంట. ఇది అండి అమ్మవారి నిజస్వరూపం. కింద పడుకున్నారు చూసారా, అక్కడ అది అమ్మవారు స్వయంభూ అన్నమాట. వర్షాకాలం వచ్చినప్పుడు ఆ బావిలోంచి వాటర్ అనేది బయటకు వస్తాయి. ఇప్పటికి కూడా పక్కన ఒకటి ఉంటుందండి, చిన్న ఇట్లా వాటరు. ఆ వాటర్ ఇట్లా మసులుతుంటాయి. మన స్టవ్ మీద వాటర్ పెట్టి హాట్ వాటర్ ఎలా ఉంటాయి, వేడి వాటరు అలా మసులుతుంటాయి అనమాట. అంత పొగలు వస్తుంటాయంట వాటర్. అమ్మవారి మహిమ చాలా మహిమ అండి. మన కోరిన కోరికలు తీరిన తర్వాత మనము బోనం చేసుకోవాలంటే ఇంటి దగ్గర నుంచి తెచ్చుకోవాల్సిన అవసరం లేదండి. అక్కడ ఒక ఓపెన్ ప్లేస్ ఉంటుంది అనమాట. కాంపౌండ్ నుండి లోపల మనం బోనాలకు అదే పని వండుకోవచ్చు. అక్కడ వండుకొని అమ్మవారి దగ్గర టెంపుల్ పక్కనే వండుకొని అమ్మవారి దగ్గరికి వచ్చి మనము సమర్పించుకోవచ్చు. ఎంత బాగుంటుందండి అమ్మవారికి. ప్రతి ఇయర్ ఆషాఢ మాసంలో కంపల్సరీగా కళ్యాణం చేస్తారు, బోనాలు ఎత్తుతారు. నేను 2024లో ఒకసారి వచ్చానండి కళ్యాణం చూద్దామని. ఎక్కడండి 1 కిలోమీటర్ 1.5 కిలోమీటర్ వరకు క్యూ మొత్తం. నేను చూసిన ఇంత జనాలు మనం ఎక్కడ నిలబడుకుంటామా అనేసి బయటే ఉండిపోయిన. బయట నుంచి అమ్మవారిని దర్శనం చేసుకున్నది. ఎట్లా తెలుసా అండి, ఎంత వైభవంగా కళ్యాణం జరిపించారు. చిన్న హోల్లోంచి చూసిన, ఆ గ్రిల్స్ మధ్యలోంచి హోల్లోంచి చూసిన నేను అమ్మవారిని. ఆ కళ్యాణ వేదికను అమ్మవారు కనపడదు అంత. అసలు చాలా గ్రాండ్గా చేశారంట. టీవీలో పెట్టింది చూసిన అనమాట. ఇది లోపల భాగం అంటే టెంపుల్ లోపల అనమాట. చూడండి అన్ని అమ్మవార్ల ప్రతిరూపాలు ఉంటాయి. అదిగోండి ఎంత బాగున్నారో కదా అమ్మవార్లు. చూడండి అమ్మవారు, అబ్బా ఎంత అందంగా ఉన్నారో. ఇది లోపల అండి, లోపల భాగం అనమాట. మనము బావిలో ఉంటుంది అమ్మవారు. బావిలోంచి ఇట్లా పైకి వచ్చి ఉంటుంది అనమాట. స్వయంభూ అమ్మవారు అనమాట. ఇక్కడ అనేక ప్రతిరూపాలు ఉన్నాయండి. మేము లోపలికి వెళ్తున్నాము. గోడల మీద ఇలా ప్రతిరూపాలు ఉన్నాయి. ఇదిగోండి ఇందాక కనిపించింది చూసారా, ఆ అమ్మవారు నిజస్వరూపం. రథం కూడా ఉందండి. ఇక్కడ పోచమ్మ దేవాలయం, పోచమ్మ అమ్మవారు అండి. లోపల మనం ఇప్పుడు బల్కంపేట అమ్మవారు ఉన్నారని చెప్పిన ఆ లోపల అనమాట. ఫస్ట్ పోచమ్మ అమ్మవారు వస్తుంది. ఇక్కడ అండి కళాకారులు నృత్యము వాళ్ళు ప్రదర్శన చేస్తున్నారు. 4 కళాకారులు ఉన్నారు మేము పోయిన రోజు. నాగదేవత ఆలయము. ఫస్ట్ మనం బల్కంపేట అమ్మవారిని దర్శించుకున్న తర్వాతనే మనకు మళ్ళీ ఇట్లా వెళ్తుంటే మనకి ఈ దేవుళ్ళు, ఇది అమ్మవారి స్వరూపం అనమాట. ఈమెనే అమ్మవారు. అద్దాల మండపం అండి. అద్దాల మండపంలో అమ్మవారు ఉయ్యాల్లో ఊగుతుంది. ఉయ్యాల్లో కూర్చోబెట్టారు. ఎంత షైనింగ్, ఎంత అందంగా ఉంటుందో. అదిగో చూడండి ఎంత అందంగా ఉంటుంది తెలుసా. అసలు మనం ఫోటో తీయాలన్నా అంత క్లారిటీ రాదండి. ఎందుకంటే ఆ స్వరూపమే అలా అందంగా ఉంటుంది. లైటింగ్ ఫుల్ కాంతులతో విరజిల్లుతుంటుంది అమ్మవారు అయ్యేవారు అండి.
ఇక్కడ మనం ఒడిబియ్యం పోసాము కదండి ఇందాక, ఒడిబియ్యం అదేనండి. మనము మొక్కులు తీరినప్పుడు, కోరికలు తీరినప్పుడు మొక్కు సమర్పించుకోవడానికి ఒడిబియ్యం తీసుకొస్తాము. ఒడిబియ్యం ఎత్తుకొని అమ్మవారి దగ్గరికి పోవాలి. ఇది బయట ప్రాంతం అండి. ఇక్కడ పసుపు కుంకుమ ఉంటుంది, పెట్టుకునే వాళ్ళు పెట్టుకోవచ్చు. కోరికలు తీరాలనుకునే వాళ్ళు ఇలా ముడుపు కడతారు. బయట అండి. ఇక్కడ వచ్చేసి ఇదిగోండి, ఇక్కడే మనం తీసుకునే పూలు కానీ, కుంకుమ కానీ, దీపాలు కానీ, కర్పూరం కానీ, అగరబత్తులు కానీ అక్కడ అండి మనం ముట్టియాల్సింది. ఇక్కడ బయట పుస్తకాలు అమ్ముతారు, అమ్మవారి పటాలు అమ్ముతారు.